అందరికీ ఇష్టమయ్యే చట్నీ కొబ్బరి చట్నీ, కోకోనట్ చట్నీ. ఇది ఈజీగా మనం దోశల్లో కానీ రవ్వ దోశల్లో కానీ తయారు చేసుకుంటే అదిరిపోతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. చలో, దీనికి కావాల్సిన పదార్థాలు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొబ్బరి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తగినంత సాల్ట్, కొత్తిమీర, మిర్చి అండ్ మీడియం సైజ్ ఆనియన్, ఎండుమిర్చి. ఇవి పోపు సామాన్లు అండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. దీని తర్వాత మినప్పప్పు ఒక 3 స్పూన్స్, శనగపప్పు 3 స్పూన్స్ వేసి ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. దీని తర్వాత కొబ్బరి, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా మరీ అంతా ఇవన్నీ ఫ్రై అయిపోసలేదండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చివాసన పోయినంత వరకు నార్మల్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత గుల్ల శనగపప్పు అంటారు కదా, వైట్, అది ఒక 3-4 స్పూన్స్ వేసుకోండి. అండ్ మిర్చి ఒక 8, మీ స్పైస్కి తగ్గట్టుగా. నాకైతే 8 వేసాను నేనైతే. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసేయండి. ఓకే, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చండి. దీన్ని చల్లబరిచిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకే అండి, కూల్ అయిపోయింది. దీని తర్వాత మనం గ్రైండ్ చేసుకునే ముందు ఇందులో తగినంత సాల్ట్ వేయండి. టేస్ట్కి తగినంత సాల్ట్. మీడియం సైజ్ ఆనియన్ పచ్చిది వేయండి. దీన్ని ఫ్రై చేయొద్దు, పచ్చిదే వేసేయండి అలాగా. ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో మీకు ముద్దగా కావాలి అంటే ఇలా తీసేయచ్చు. ఇడ్లీలో కానీ ఇలా తీసుకుంటే బాగుంటుంది. మీరు ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇలా తీసుకుంటే సరిపోతుంది. లేదు దోశల కంటే కొంచెం పలుకు ఉండేటట్టుగా వాటర్ యాడ్ చేసి ఇంకా కొంచెం పేస్ట్లా తయారు చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దోశలోకి కానీ అట్లలోకి కానీ అన్నిట్లోకినా. మీకు ఇడ్లీకి అయితే అది అలా ఉంటే సరిపోతుంది. అంటే కొంతమంది ముద్దగా తినడానికి ఇష్టపెట్టుకుంటారు. సో అదే చిన్న పోపు పెట్టుకుందాం. అదే కళాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పోపు సామాన్లన్నీ వేసుకోండి. జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. అంటే మీకు పప్పులు అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అంటే కోకోనట్ చట్నీలో పప్పులు వేస్తే బాగుంటుంది. మనం తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటుంది. కొంచెం ఎండుమిర్చి ఒక 6 or 7. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండండి కరివేపాకు వేసినప్పుడు. సో ఇది ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసి మీరు ఏదైతే గ్రైండ్ చేసుకున్నారో అది వేసేయండి. బాగా కలుపుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలి అంటే, ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోండి. సాల్ట్ అన్నీ చూసుకోవాలి. సో ఇదండి కోకోనట్ చట్నీ. మీ అందరికీ నచ్చే ఉంటుంది ఇది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.